హాయ్. మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి. సో మనం రీసెంట్‌గా చూసుకున్న సోషల్ మీడియాలో రాజమౌళి గారు, మహేష్ బాబు గారు పాస్‌వర్డ్ బ్లాక్ చేశారంట. సో ఎందువల్ల అంటే తను మూవీ 4 ఇయర్స్‌కి అగ్రీమెంట్ రాసారు అని చెప్పేసి అన్నారు. సో రాసినాక తను నార్మల్‌గా ట్రిప్స్‌కి వెళ్తూనే ఉంటారు కదా! మాక్సిమం మనం అందరం చూసుకుంటూనే ఉంటాం. ట్రిప్స్‌కి వెళ్తుంటే తను వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మరి తన పాస్‌పోర్ట్ తీసుకొని బ్లాక్ చేసేసారు. అది తీసుకొచ్చి మరి సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేశారు. సో దానివల్ల చాలా రచ్చ అవుతుంది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అసలు అభిప్రాయం అనేది ఏముండదు. ప్రతి మనిషి జాబ్ ఎంత చేస్తారో లైఫ్‌ని కూడా అంతే చూస్తారు. రాంగ్ అని చెప్పను, రైట్ అని చెప్పను. ఎందుకంటే రాంగ్ వాళ్ళు చేసే విధానం రాంగ్. ఎందుకంటే ఒక ఓనర్ వర్క్ చేసే వాళ్ళని వెళ్ళి వాళ్ళ దగ్గర పాస్‌పోర్ట్ తీసుకునే అది చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం ఒకరికి అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు టైం కన్నా ముందే ఏదైతే వర్క్ ఉంటుందో అది ఫినిష్ చేసేసి మనము మన వర్క్స్ చేసుకోవడం బెటర్. మహేష్ బాబు గారు ఏ వర్క్ క్లారిటీగా చేయరు అని చెప్తున్నారా? చేస్తారు, చెయ్యరని కాదు. ఇప్పుడు నిప్పు పడందే అదేమంటారు, ఎండుగడ్డి లేనిదే పొగ వెళ్తుందా? ఇప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ ప్లేస్లో అయిపోతే ఏదైనా సరే వాళ్ళు ఎందుకు వెళ్ళి పాస్పోర్ట్ క్యాన్సల్ చేయాల్సిన అవసరం ఏంటి? 4 ఇయర్స్ కదా, వెళ్ళి ఎంజాయ్ చేసి చూద్దాం అన్నట్టు ట్రిప్ వేసుకున్నాడు. బట్ అది తను వచ్చి బ్లాక్ చేస్తాడు. ట్రిప్ వేసుకుంటే 4 ఇయర్స్ అక్కడ సైడే ఉండడు కదా మహేష్ బాబు గారు. లేదు, ఇప్పుడు మీరు అన్నది 4 ఇయర్స్ తీసుకున్నారు, ఓకే ఫైన్, అగ్రిమెంట్ చేసుకున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, బాగుంది. కానీ తన వర్క్కి తను ఇంపార్టెన్స్ ఇవ్వకపోతేనే కదా అలా చేస్తారు. ఇంపార్టెన్స్ ఇస్తే ఎవరు అలా చేయరు కదా. ఇంపార్టెన్స్ అంటే 4 ఇయర్స్, బట్ ఇమ్మీడియట్లీ తను వర్క్ స్టార్ట్ చేస్తలేడు కాబట్టి తన పాస్వర్డ్ పెట్టుకుంది. బట్ తను వెళ్ళి పాస్వర్డ్ తీసుకొని బ్లాక్ చేసి ఆ వీడియో తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చాలా ట్రోల్స్ అవుతున్నాయి. అంటే ఏదైనా సరే ట్రోల్ కావాలనే చేశారు కదా, కావాల్సుకొని ఎవరు చెయ్యరు అని బయట అందరు అంటారు. ఎందుకు అవసరం, మాకు చేయాల్సిన అవసరం ఏమిటి, మేము ఎట్లాగో సెలబ్రిటీస్, మాకెందుకు ఇదంతా అని అంటారు. కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా, ఎవరైతే పని చేసే వాళ్ళు, ఇప్పుడు మహేష్ బాబు అంత హీరో అయినా సరే ఒక స్టోరీ ఉంటేనే స్క్రిప్ట్కి వెళ్ళి స్టోరీ చేస్తారు. ట్రోల్స్ అవ్వనీకే వాళ్ళు అట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అన్నారు కదా, అంటే రాజమౌళి గారు ట్రోల్ అవ్వాలనే దాని వీడియో అప్లోడ్ చేశారా? ఆ మాట నేనన్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్న మాట ఎలా ఉందంటే ట్రోల్ అవ్వడానికి మాత్రమే వాళ్ళు అలా చేస్తారు. నేను అలానే అన్నా. కానీ వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి అవసరం లేదు. కానీ అది ఎందుకు పెట్టారో తనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, అది ఎందుకు చెప్తున్నా, ఏం చేస్తున్నా నా మనసుకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? అంటే వీడియో పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు కదా. సో తను తీసుకున్నారు, అక్కడితోటి ఎండ్ అయిపోవాలి. బట్ సోషల్ మీడియాలో పెట్టాల్సినంత అవసరం అయితే లేదు కదా. పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పెట్టారు. దేని వల్ల అంటారు? రీజన్ అనేది పెద్దగా ఏముండదు. ఇప్పుడు ట్రోల్ కోసం అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అందరికీ ప్రపంచానికి తెలియాలి నేను ఈ పని చేసా, ఒక హీరో అయినా సరే నేను ఇది చేసా, నేను ప్రొడ్యూసర్ అయినా సరే నేను చేశాను అని అంటే గొప్పలు చెప్పుకోనికి అలా చేశారంటారా? మేబీ అలా కూడా అయి ఉండొచ్చు. అంటే రాజమౌళి గారు ఎవరైనా సింపతి కోసం ఎప్పుడు ఉండరు, అంటే ఏదైనా మూవీస్ చేసినప్పుడు కూడా ఇంత కూడా మనకి క్లూ ఇవ్వరు అని చెప్పేసి అంటారు కదా. బట్ అలాంటిది రాజమౌళి గారు ఒక మూవీ తీస్తున్నారు, దానివల్ల నాకు అగ్రిమెంట్ రాసిండు, పాస్పోర్ట్ గుంజుకొని బ్లాక్ చేసిన అనంత చూపించుకోవాల్సిన సింపతి ఏం అవసరం ఉందంటారు? ఏం అవసరం లేనప్పుడు ఆ పని ఎందుకు చేయాలి? ఇప్పుడు మహేష్ బాబు గారు అంత పెద్ద హీరో అయినా కానీ తన దగ్గరికి వెళ్ళి పాస్పోర్ట్ క్యాన్సిల్ వెళ్ళి తీసుకొని బ్లాక్ చేయాల్సిన అవసరము ఇతనికి లేదు. అది సోషల్ మీడియా పెట్టాల్సిన అవసరము లేదు. పెట్టారు అంటే సంథింగ్ ఏదో వాళ్ళ స్టోరీకి, నేనేమనుకుంటున్నా అంటే ఒక మూవీకి వాళ్ళకి తగ్గట్టు ఏదో ఒక స్టోరీ కావాలి, దానికోసం ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అది మనకేమన్నా యూజ్ అవుతుందా అని కూడా ట్రోల్ చేయొచ్చు కదా. అర్థం కాలేదు, పాస్పోర్ట్ వీడియో పెట్టడం వల్ల మూవీకి ఎలా సింక్ అవుతుంది? ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు మూవీస్ అన్ని ఎవరి విషయం మీద తీసుకుంటున్నారు చెప్పండి, మన ఆడియన్స్ని చూసే కదా రాస్తున్నారు. స్టోరీస్ రాసేటప్పుడు ఏదైనా నెక్స్ట్ మూవీకైనా కానీ నెక్స్ట్ ప్రొడ్యూసర్కైనా కానీ ఎవరికైనా ఈ మన సొసైటీ మనం ఏదైతే చెప్తున్నామో చూస్తారు కంపల్సరీ. ఇప్పుడు నేను ఇంత ట్రోల్ చేస్తున్న వాళ్ళని, నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, ఏం చెప్తున్నా నాకు తెలియదు. నేను తెలియదు అని మీరు ఏం చెప్తున్నారో మీకు తెలియదు చెప్తున్నా, కానీ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఆ భగవంతుని తెలుసు, వాళ్ళు చేసిన వాళ్ళకి తెలుసు, పెట్టిన వాళ్ళకి తెలుసు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ పైన మూవీ తీస్తే ఎలా ఉంటుంది అంటే, ఇది స్క్రిప్టెడ్ కాదు, మూవీ కాన్సెప్ట్ వేరు. కానీ దీనివల్ల కూడా ఒక ప్రొడ్యూసర్ పుట్టుకొచ్చి స్టోరీ రాసి మూవీ తీయొచ్చు కదా. దానికి ఛాన్స్ లేదా చెప్పండి? ఉందా ఛాన్స్ లేదా? ఉండొచ్చు.
ఉంటుంది కదా. ఇప్పుడు కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ దొరుకుతున్నారు, వస్తున్నారు ఇండస్ట్రీకి అంటే వాళ్ళు మనం ఏదో ఒక మూలలో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ తలుగుతేనే కదా వాళ్ళు స్టోరీ ఏమనిపిస్తుంది అంటే ఇలా చేయడం కరెక్టే అనిపిస్తుందా, ఇలా చేయడం రాంగ్ అనిపిస్తుందా? అంటే ఇది రాంగ్ అనిపిస్తుంది. కానీ వాళ్ళు మూవీ కోసం చేస్తున్నారా లేకపోతే దేనికోసం చేస్తున్నారా తెలియదు. అంటే ఇప్పుడు మనం పెద్ద సెలబ్రిటీ అయి ఉండి సెలబ్రిటీస్కి వాళ్ళే ఒకటి న్యూస్ బయటకు తీసుకొచ్చి వాళ్ళు హాట్ టాపిక్గా మార్చుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళు. యాక్చువల్లీ దీన్ని చెప్పేది ఏంటంటే రాజమౌళి గారు కానీ ఎవరైనా ఎంత పెద్ద ప్రొడ్యూసర్స్ అయినా ఎంత పెద్ద హీరోస్ అయినా సరే సింపతి కోసం మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. తను చెప్పేది ఆల్మోస్ట్ ఏమంటుందంటే ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారు, ట్రోల్స్ అవ్వాలని మాత్రం పెట్టుకుంటారు కదా అని అంటుంది. అలా అని అయితే నేను ఏం అనలేదు. మీరు టోటల్ గా వన్ మినిట్ టోటల్ గా మీరు వీడియో అంతలో కూడా సింపతి మాక్సిమం ట్రోల్స్ సింపతి మాత్రమే వస్తుంది మీరు మాట్లాడేది. అంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి కదా ఎందుకు ఇలా అనేది. ఎందుకు అలా అని అంటే ఇప్పుడు మూవీస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ నచ్చరానా లేకపోతే ఎలా? మూవీస్ ప్రొడ్యూసర్స్ పెద్ద స్టోరీ ఏం లేదు. నా దగ్గర కూడా ఒక స్టోరీ ఉంది, నేను మూవీస్ తీద్దాం అనుకుంటున్నా కానీ బడ్జెట్ లేదు ఏం లేదు. కాబట్టి నాకున్న దాంట్లో నాకున్న స్టోరీస్ బట్టి నేను ఇలా కూడా ఆలోచించవచ్చు. ఇది ఒక కొత్త థాటే కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఇప్పుడు జైలుకి వెళ్ళారు. ఒక 10 years తర్వాత అయినా 15 years తర్వాత అయినా తన పైన కూడా తన పేరు యూజ్ చేయకుండా వేరే సిచ్యువేషన్ లాంటి స్టోరీ తీసుకొచ్చి పెడతారు కన్ఫర్మ్గా కదా. అలాంటప్పుడు ఇది ఎందుకు కాకూడదు? ఓకే, తను మెసేజ్ ఇవ్వడం నేను ఎందుకు మొత్తం స్టోరీలో మెసేజింగ్ ఏంటంటే అలా ఏదైనా మూవీ తీస్తున్నారేమో ఫ్యూచర్కి అతను చేయవలసిన విధంగా తను సహకారం ఇస్తున్నాడేమో, ఇలా కూడా మీరు స్టోరీస్ తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? ప్రవీణ్ కుమార్ మేడం. ప్రవీణ్ కుమార్. సో మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే రాజమౌళి గారు మహేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి తన పాస్వర్డ్ తీసుకొని బ్లాక్ చేశారంట. సో ఇది ఎందుకు అంటే 4 years అగ్రిమెంట్ రాసిందంట మూవీకి. సో దానివల్ల బ్లాక్ చేశాడు అని అంటున్నారు. సో మూవీకి అగ్రిమెంట్ రాస్తే ఎందుకు బ్లాక్ చేస్తారు అనేది చాలా మందికి డౌట్ అసలు. యాక్చువల్గా ఏంటంటే అట్లా అనేది బ్లాక్ చేయడం అనేది ఏమి ఉండదు. మరి అది ఏం జరిగిందో అనేది మనకు కూడా స్పష్టత ఇంకా రాలేదు. కానీ అట్లా అగ్రిమెంట్లో అట్లా బ్లాక్ చేయడం అనేది అయితే ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా రాజమౌళి గారిది మహాభారతం అనే ఒక ఫిలిం, అది ఒకటి చాలా సెన్సేషనల్గా ఒకటి మారింది. అది కూడా మనకు తెలియకుండా ఉంది, సస్పెన్స్లో ఉంది. సో అది చాలామంది దాని గురించే అని అనుకుంటున్నారు. అది మనకు కూడా ఇంకా తెలియదు, బయటికి అయితే రాలేదు. బట్ రాజమౌళి గారు ఎన్నెన్నో పెద్ద హిట్ మూవీస్ తను తీసిన ప్రతి ఒక్క మూవీ హిట్. బట్ ఏ మూవీ ఎంత పెద్ద మూవీస్ తీసినా కానీ కొంచెం కూడా క్లూ ఇస్తుండే కాదు మనకి రిలీజ్ అయ్యేదాకా కూడా. బట్ ఇంత సెన్సిటివ్ అంటే చాలా ట్రోల్స్ అవుతున్నాయి ఎందుకంటారు? ఇంత పాస్పోర్ట్ బ్లాక్ చేసి అంత పెద్ద మూవీ ఏమై ఉండొచ్చు అంటారు? డెఫినెట్గా అండి, బ్లాక్ ఏం లేదు. మహేష్ బాబు గారు చాలా ఈ మధ్యలో మనం చూసినట్టయితే గతంలో కంటే ఎక్కువ అన్ని విదేశాలలో టూర్స్ చేస్తున్నారు. సో రాజమౌళి గారి మాట కూడా వినట్లేదు. సో ఆయన జస్ట్ ఫన్నీగా పెట్టిందే, ఎందుకంటే డేట్స్ అండ్ టైమ్స్ కూడా ఆ షూటింగ్కి ఇవ్వడం లేదని జస్ట్ ఫన్నీగా పెట్టిందే. సో ఎందుకంటే మనం దాన్ని ఫన్నీగానే ఎట్లా అనుకోవాలంటే, ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ మనం మహేష్ బాబు గారు ఒక పాస్పోర్ట్ రాజమౌళికి ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇష్యూ ఏదైనా ఉంటే పాస్పోర్ట్ ఇవ్వరు కదా. అంటే ఒకటి మనం ట్రోల్స్ చూస్తున్నాం రీసెంట్గా, మనం చాలా ట్రెండింగ్ ట్రోల్ అవుతుంది ఇన్స్టాలో. ఇక్కడ ఫ్రూట్ పెడతారు, నార్మల్గా ఇళ్ళలో చేసుకున్నది ఇట్లా తీసుకుంటూ ట్రై చేస్తూ ఉంటారు కదా. అంటే చాలా చిలిపి ట్రోలింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నారు ఎందుకంటారు అంతా? ట్రోలర్స్కి మనం ఏం చెప్పలేమండి. కాకపోతే ఇదైతే జస్ట్ ఫన్నీ, అది ఏం లేదు. ట్రోలర్స్ అంతా కావాలనే ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. అంటే మహేష్ బాబు గారు వర్క్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరని అలా చేస్తున్నారా లేకపోతే వేరే రీజన్ ఏమైనా అయ్యి ఉండొచ్చా? వేరే రీజన్ ఏం లేదు. కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ కొంచెం బాగా లేకుండే కదా, చనిపోయి ఉంటే కాబట్టి కొంచెం ప్రశాంతత కోసమని కొంచెం రిలీఫ్గా టూర్స్ వెళ్తున్నారని మనం అనుకోవచ్చు. బట్ మూవీ కోసం అయితే ఏది లేదనుకోవచ్చు అంతేనా? మూవీ కోసం ఏం లేదు. డెఫినెట్గా మూవీ అనేది అది అందరికీ తెలిసిందే. రాజమౌళి గారు సినిమా తీసిందంటే సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే, దానిలో నో డౌట్. అందులో మహేష్ బాబు గారితో అంటే ఇది భారీ అంచనాలు ఉన్నాయి. సో జస్ట్ ముందుగానే రాజమౌళి గారు అంటేనే ఈగన్ పెట్టిన తీసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ అతను ఒక సెన్సేషనల్ కోసం అట్లా జస్ట్ ఫన్, ఏం జరుగుతుంది, ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, జస్ట్ టెస్టింగ్ కోసం అంతే. థ్యాంక్ యూ మేడం.